ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నియర్ టు మైదుకూర్ దగ్గర బ్రహ్మం గారి మఠం ఉంది కదా, జీవ సమాధి అయిన ప్లేస్, ఆ ప్లేస్లో ఉన్నామన్నమాట. సో ఈరోజు రేపు మొత్తం ఈ లోకల్ ఏరియాస్లోనే ఉంటాం. నెక్స్ట్ బెంగళూరుకి వస్తున్నాం. సో ఇక్కడ చూడండి ఒక పాయింట్, ఇక్కడ మీకు ఏదైతే ఒక బావి కనిపిస్తుందో ఇది కంప్లీట్గా బ్రహ్మం గారి మఠం వచ్చేసేసి ఈశాన్యం వైపు ఉంటుంది. కంప్లీట్గా టెంపుల్ అనేది ఈశాన్యంలో ఉంటుంది. మీరు గూగుల్ ఎర్త్లో చూస్తే ఈశాన్యంలో ఉంటుంది. ఇప్పుడు మీకు ఏదైతే ఇది కనిపిస్తుందో ఇది ఈశాన్యం అండి. ఇది కరెక్ట్గా ఈశాన్యంలో ఉంది టోటల్ స్పేస్కి. సో వెస్ట్ ఫేసింగ్లో ఉందన్నమాట. సో ఓవరాల్గా మనము ఒక మాట చెప్తాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఒక మాట ఏం చెప్తామంటే మనము ఈశాన్యంలో కూడా బిల్డింగ్ ఉండొచ్చు అని మాట్లాడతాం జనరల్గా ఇల్లు కడితే కూడా. సో ఇక్కడ మీరు అది గమనించవచ్చు. సో అట్లానే మనం పూర్తి వాయువ్యంలో ఎలాంటి సెప్టిక్ ట్యాంక్స్, వాటర్ ట్యాంక్స్ పెట్టొద్దంటాం కదా. సో అట్లీస్ట్ ఒక భాగం మొత్తం వదిలేసి మాత్రమే ఇక్కడ పెట్టారు. ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇలా చిన్న చిన్న రహస్యాలు మనకి ఎక్కడెక్కడంటే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం నిజంగా నేర్చుకుంటే చాలా చాలా సూపర్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.